చాయిస్ అంతా కూడా అదానీమయం. అసలు ఇవన్నీ రెండో భాగం నాదే అనుకోండి. మొదటిది వెంకయ్య నాయుడు చెప్పేది మొదటిదే. అయినా వెంకయ్య నాయుడులోనే ఆయన జీవిత చరిత్రను మిత్రుడు మాచర్మన్ జర్నలిస్ట్ ఆయన రాశాడు. దాన్ని మొన్న హైదరాబాద్ లో నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కరించారు. ఓకే, వెంకయ్య నాయుడు సీనియర్ నాయకుడు, ఇదంతా నాయుడు అన్నదాన్ని నాయకుడు అని టైటిల్ పెట్టి చిన్నగా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి అయ్యాకల్లా ఉన్నారు కదా. అప్పుడప్పుడు ఉన్న విషయాలు చెప్తుంటారు కదా. ఆయన నిన్న ఒక మాట అన్నారు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేని పనులైనా చేయాల్సి వస్తుంది. ఎల్కే అద్వానీ గారిని ప్రధాని కావాల్సి ఉండగా నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా కొంచెం బాధతోనే ప్రతిపాదించాల్సి వచ్చింది అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వెంకయ్య నాయుడు అదానీ శిష్యుడు అనే విషయం అందరికీ తెలుసు. నిజానికి వెంకయ్య నాయుడు మోదీ అదానీ రామరథయాత్ర అన్నదానికి సహాయకులు, ప్రధానమైన పాత్ర. ఇది పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కొంతకాలం పాటు. మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. మోదీని బాధతోనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది అని చెప్పడం నిజంగా చాలా కీలకమైంది. వెంకయ్య నాయుడు ఆ తర్వాత మంత్రివర్గంలో ఉండగా ఆయన ఉపరాష్ట్రపతిగా పంపించినప్పుడు జాతీయ స్రవంతి రాజకీయాల నుంచి వెంకయ్య నాయుడు తప్పించబడ్డాడు. సరే, ఆంధ్రాకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ కొంత పాత్ర, పెద్దరికం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మోదీకి వెంకయ్య నాయుడుకి అంతగా సఖ్యత ఉండదు, ఒకరికి ఒకరు పడదు. పైగా మోదీ వెంకయ్య నాయుడిని ప్రోత్సహించే అవకాశం లేదు. అందుకని ఆయనకు ఉపరాష్ట్రపతిని చేసి లైన్లో నుంచి ఉపరాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి అవుతారని కూడా కొంతమంది విపరీతమైన జోస్యాలు చెప్పారు. అదేం జరగల. ఆయన ఏమి అది జరగదని అందరికి కూడా తెలుసు. అదైనప్పటి నుంచి ఆయన నేను ఉమాపతినే కానీ ఇంకోటి కాదని ఆయన సరదాగా అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నిన్న ఆయన మనసు విప్పి మనసులో మాట గతంలో అన్నదిగా నిన్న ఇంకో బలంగా చెప్పారు. కొంత అయిష్టంగా బాధగా మోదీని ప్రతిపాదించాల్సి వచ్చింది, అద్వానీని. ఎందుకంటే ఆయన అనేది 2 సార్లు ఓడిపోయింది బీజేపీ. 2004లో 9లో ఓడిపోయింది. అంటే ఆ 4లో వాజ్పేయి ప్రధాని అభ్యర్థి, 9లో అద్వానీ. 3ఓసారి కూడా ఓడిపోతే పార్టీ ఉండడం ఇవన్నీ మనం కూడా కష్టం కాబట్టి చేశాము అని. సో ఇంతవరకు ఒక నిజం ఒప్పుకున్నారు, అది మంచిదే. కానీ నేను అనేది అంటే మోదీ ఛాయిస్ వెంకయ్య నాయుడు గారిది కాదు, మన్మోహన్ సింగ్ ఛాయిస్ కూడా వెంకయ్య నాయుడు గారిది కాదు. మన్మోహన్ సింగ్ మోదీ పూర్తిగా కార్పొరేట్ ఇండియాకు బాగా ఇష్టం. ఇండియా ఇంక్ అంటాం మనం. ఇండియా కార్పొరేట్ వర్గాలకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులుగానే వీళ్ళు వచ్చారు. ఇప్పుడు సోనియా గాంధీ యూపీఏ నాయకురాలు అయినప్పటికీ ఆమె పక్క నుండి మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేయడానికి ఎందుకు ముందుకు వచ్చారు? పివి నరసింహారావు ఉండగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని నిన్ననే జయంతి కూడా జరుపుకున్నారు. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ అలా ఉంచి వీటికి మన్మోహనామిక్స్ అని పేరు. వీటిని మన్మోహనామిక్స్ అంటాం కదా మనం. ఈ విధానాలన్నీ 91లో వీటికి ఆధ్వర్యం వహించింది మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ కూడా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన మాట్లాడరు, మౌనం ముని ఎన్నన్నీ 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోదీ ఆర్ ఛాయిస్ ఆఫ్ ఇండియన్ కార్పొరేట్ సెక్షన్స్. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు అద్వానీ పేరు వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు, కానీ అద్వానీ తేనందుకు ఆయన బాధపడుతున్నారు. కానీ అద్వానీ స్థానంలో అదానీ వచ్చేసారు. బీజేపీ వ్యవహారాలు ఇప్పుడు పూర్తిగా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంటే ఎక్కువగా అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని అదానీ అంటే రేవు పట్టణాలు, విమానాశ్రయాలు, గనులు, మీడియా. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక డేటా సెంటర్లు. నిన్ననే ఇన్ఫ్రా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నామని ప్రకటించారు. అంత ఇందుకు వెళ్ళడం అందులో సందేహం వాళ్ళది అన్నట్టుగా పూర్తిగా అదానీ టోటల్ అంతా అదానీమయం. అదానీ ఎప్పుడు వచ్చారు? మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్ కు వైబ్రెంట్ గుజరాత్ అనే సదస్సులు జరిపే బాధ్యత ఈవెంట్ అదానీ నిర్వహించేవాళ్ళు. అప్పుడు అంబానీది లీడింగ్ రోల్ నిజానికి, రిలయన్స్. అప్పుడు అనిల్ అంబానీ మొదటిసారి గుజరాత్ చాలా గొప్పది, గుజరాతే ధీరుభాయ్ అంబానీని ఇచ్చింది, గుజరాతే మహాత్మా గాంధీని ఇచ్చింది, గుజరాతే నరేంద్ర మోదీని కూడా ఇచ్చింది అని చెప్పారు. సో అద్వానీ తెరవేనకుండి అంబానీలు ముందుండి మోదీని ప్రధానమంత్రిగా తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి మోడీ 3D భారత రాజకీయాల్లో 3వసారి రావడం ఇదంతా మొదలైంది. సో వెంకయ్య నాయుడు గారు పెద్దరికంతా అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు, అద్వానీ కోసం విచారించారు, అంతవరకు బాగానే ఉంది. కానీ బట్ కార్పొరేట్ ఇండియా, కార్పొరేట్ హిందుత్వం అంటున్నారు దీన్ని.
దీనికి 2 లక్షణాలు. ఈ కార్పొరేట్ హిందుత్వాలో ప్రతిదీ మీకు ఇందాక చెప్పిన అదానీ జాబితాలో ఎఫ్సిఐ గోడౌన్లు కూడా కలపాలి. ఎఫ్సిఐ గోడౌన్లు కూడా ఇప్పుడు మనం గుండు గుర్తుగా అదానికి ఇచ్చేసారు, ఒకటి కాదు. కాబట్టి చాలా పవర్ఫుల్ కార్పొరేట్ లాబీ దీని వెనక ఉంది. అందుకని విధానాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవి దేశంలోనే కాదండి, అంతర్జాతీయంగా కూడా మారి అమెరికాలో అదానీ మీద సెక్ మీద ఫిర్యాదులు వస్తే దాన్ని మాఫీ చేసుకోవడానికి అక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతానని ట్రంప్ కుమారుడి కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రూప్ ఒప్పుకున్నటువంటి ఒక పరిణామం జరిగింది. కాబట్టి ఇక్కడ విశ్వరూపం అదానీది, పాలనా రూపం నరేంద్ర మోదీ గారు, అంతకుముందు మన్మోహన్ సింగ్ కూడా. కాబట్టి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సెంటిమెంట్లు, వ్యక్తిగత అనుబంధాలు అన్న వాటి చుట్టూ అక్కడ ఆగిపోకూడదు. వాటి వెనక స్పష్టమైన ఆర్థిక రాజకీయ శక్తులు ఉంటాయనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, రైట్ సార్. ఇక సినీ టైటిల్ పై రచ్చదేనికి, ఇడుపు లేని రాజకీయాలు, రభస పెంచుతున్న దేవుడు. పవన్ మీద కవిత గుర్తుంది, మీరు తెలుసు కదా, ఇది ఓ పెద్ద వివాదం నడుస్తుంది. ఇడుపు కాగితం అని బన్నీ వాసు వాళ్ళిద్దరితో, ఒక ప్రియదర్శిని తర్వాత దుర్గా వాళ్ళతో ఒక సినిమా ప్రకటించారు వంశీరెడ్డి దర్శకత్వంలో. అది వచ్చినప్పటి నుంచి ఇడుపు కాగితం ఏంటి ఇది, నేను ఎవరో సోషల్ మీడియాలో ఎవరో స్ట్రెస్ ఇట్, ఒక పార్టీ కాదు, ఒక సంస్థ కాదు, లేకపోతే బాగా తెలిసినది కాదు, ఒక పోస్ట్ పెట్టగానే దాన్ని కౌంటర్ ఇటు నుంచి పెట్టారు. ఇప్పుడు దుమారం దీని మీద. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం లాంటిది, ఇడుపు కాగితం. ఈ 2 రాష్ట్రాలు విడిపోవడం అనే అర్థం ఒకటైతే, కథాపరంగా బహుశా విడాకులు